హాయ్ అందరికీ నమస్తే. నేను మీ కుషానాయ్. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ ప్లాంట్ ఏటీపీఎస్ని మీకు చూపించబోతున్నాను. ఇక్కడ కరెంటు జనరేట్ చేస్తారు. మీకు పవర్ ప్లాంట్, యాష్ ప్లాంట్ ఇవన్నీ ఇక్కడ ప్రకృతి ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇవి యాష్ ట్యాంకర్లు సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి యాష్ ట్యాంకర్లు ఇవన్నీ. పాఠశాల కేటీపీఎస్ పాల్వంచ. కనిపించేది 7th స్టేజ్. ఇది పొల్యూషన్ సంబంధించిన పొల్యూషన్ చెక్ చేయడానికి ప్లాంట్ కొత్తగా నిర్మాణం చేస్తున్నారు. ఇది పొల్యూషన్ అది 7th స్టేజ్. 4 మెగావాట్లు. అది కూలింగ్ టవర్. అది పవర్ ప్లాంట్ 7th స్టేజ్. కూలింగ్ టవరు.
ఇది ప్లాంట్ పక్కనే ఉంటుంది. కరకవాగు గ్రామం మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. కరకవాగు. మీకు పాత వీడియోలో చూపించిన కిన్నెరసాని నుంచి కేటీపీఎస్ వాటర్ వస్తాయన్న కాలువ ఇదే. ఈ కాలువ ద్వారా లోపలికి వాటర్ వెళ్తాయి. చూసారా ప్రకృతి ఒడిలో జెన్కో ఎలా ఉందో. కనిపిస్తుంది కేటీపీఎస్ అదే. ఇప్పుడు మనం యాష్ ప్యాంట్, దాని పక్కనే యాష్ ప్యాంట్ ఉంటుంది, దానికి వెళ్తున్నాము. అది కనిపించేదే కట్ట, యాష్ ప్యాంట్ కట్ట అక్కడ కనిపించేది. ఈ ట్రాక్ మీద నుంచే మనుగురు ప్యాసింజర్ వెళ్తుంది. దీనికి అనుసంధానంగా కేటీపీఎస్ వ్యాగన్స్ కూడా ఇలా వస్తూ ఉంటాయి. కేటీపీఎస్లో బొగ్గు రవాణా అవుతూ ఉంటుంది. భూపాలపల్లి కానీ కొత్తగూడెం నుంచి. వెనక గాజులు కూడా మన ఒక ఊరు ఉంటుంది, అక్కడి నుంచి రెండుగా విడిపోతాయి. ఒకటి కేటీపీఎస్ జెన్కోకి వెళ్తుంది, ఒకటి మనుగూరు లైన్కి వెళ్తూ ఉంటుంది ప్యాసింజర్ రైలు. చూడండి ప్రకృతి ఎలా బాగుందో, ఎంత చక్కగా ఉందో చూడండి. అది కనిపించేది కరకవాగు గ్రామం. ఇప్పుడు మనం కట్ట మీద ఉన్నాము. ఈ కనిపించేదంతా యాష్ ప్లాంట్. అంత గడ్డి మొలిసి ప్లాంట్ మీకు సరిగ్గా కనిపించట్లేదు, ముందు చూపిస్తాను. ఇంకా అది తెల్లగా కనిపించే ఊరు పుల్లాయిగూడెం, పునుకుల. ఇవన్నీ వ్యవసాయ భూములు. అంతా రైతులు ఉంటారు. రైతులు వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తూ ఉంటారు ఇక్కడ. ఇప్పుడు కనిపిస్తున్నది ఇది యాష్ కొన్ని వందల ఎకరాల్లో ఉంది యాష్.
150 అడుగుల ఎత్తులో కట్టగట్టి దీన్ని మొత్తం నింపేశారు. దీన్ని ఒకసారి దగ్గరికి చుట్టూ అంత పూల చెట్లు మొలిచినాయిలే కానీ ఇదంతా ఇదే తీరుగుంటుంది. తెల్లటి బూడిదే మొత్తం. ఆ కేటీపీఎస్ నుంచి పైపు లైన్ ద్వారాగా దీంట్లో వదులుతారనమాట. ఇది యాష్ మొత్తం ఇది కొన్ని వందల ఎకరాలు ఉంటుంది. సిల్ట్ అనమాట ఇది. అలాంటి పైపుల ద్వారా వస్తాయి. పైప్ లైన్ వేశారు. ఆ పైపుల ద్వారాగా దీని ప్లాంట్లోకి వస్తూ ఉంటుంది. పైపుల లైన్ ద్వారాగా వస్తూ ఉంటుంది. యాష్ మొత్తం లోపలికి వస్తూ ఉంటుంది. దీన్ని నింపేసి ఇంకోటి కొత్త ప్లాంట్ ఒకటి నిర్మాణం చేస్తుండ్రు. యాష్ పాండ్ ఒకటి. ఇది నిండిపోయింది కాబట్టి ఇంకోటి నిర్మాణం చేస్తుండ్రు. అది కూడా చూపిస్తాను రండి. చెరువు ఒకటి ఉంది ఇక్కడ. రైతులు ఈ పంట పొలాల పక్కన చిన్న చెరువు కూడా ఒకటి ఉంది. పత్తి, వరి పొలం ఇవే పండుతాయి ఎక్కువ.